బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయన్ను నిన్న హైదరాబాద్కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైసీపీ నేత ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన్ను నిన్న హైదరాబాద్కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఆయనకి బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఆయన హెల్త్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్, నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి కొంత మేరకు బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది. అయితే ప్రెసిడెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బొత్స విజయవాడలో నివాసం ఉంటున్నారు. సో నిన్న సాయంత్రం సడన్ గా ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే ఆయన్ని హైదరాబాద్ న్యూరో సెంటర్ కు తరలించారు. రాత్రి నుంచి కూడా వైద్యం అందిస్తున్నారు. ప్రెసిడెంట్ అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని కూడా హాస్పిటల్ వైద్యులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బులెటిన్ విడుదల చేసింది. అయితే వయసు పైబడుతున్న రీత్యా ఎలాంటి సమస్యలు వస్తున్నాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు. గతంలో కూడా బొత్స సత్యనారాయణకు కొంత మేరకు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. సో అప్పుడు కూడా ఇలానే వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రమాదం నుంచి కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సో బ్రెయిన్ స్ట్రోక్ అయితే స్వల్ప మొత్తంగానే వచ్చినట్టు వైద్యులు చెప్తున్నారు. పెద్ద ప్రమాదం ఏమీ లేదని, ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. డిశ్చార్జ్ కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే మాట్లాడుకుంటున్నాయి. అయితే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు వైఎస్ఆర్ ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన ప్రధాన నేతగా పార్టీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రధాన రాజకీయ నాయకుడు కూడా ఆయన ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. సో అలాంటి నేతకు సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో కొంతమేరకు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కొంతమేర బాధపడుతున్న పరిస్థితి. కానీ ఆయనకు సేఫ్ గా ఉన్నారనే సమాచారం తెలియడంతో ప్రజలందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం బొత్స సత్యనారాయణ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రసాద్, అసలు ఆయన ఆరోగ్యం పట్ల వైసీపీ నేతలు ఏమంటున్నారు? రైట్ బావుని, ఆ సీనియర్ నేతలు ఆల్రెడీ బొత్స సత్యనారాయణతో పాటు అక్కడ హాస్పిటల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సో డాక్టర్లు ఎప్పటికప్పుడు అడుగు తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం అంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం వెంటనే ప్రత్యేకమైన అంబులెన్స్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే కూడా హైదరాబాద్ కి తరలించారు. వెంటనే మెరుగైన వైద్యం అందించడంతో ఆయనకు కొంతమేరకు ప్రమాదం తప్పింది. ప్రజెంట్ ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఆ పార్టీ నేతలు కూడా ప్రజెంట్ ఆనందంగానే ఉన్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.